హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మన శ్రీ విష్ణు గారిది అయితే కొత్త మూవీ రాబోతుంది. సో ప్రజెంట్ అయితే ట్రైలర్ అయితే వదిలేరు. ఏ ట్రైలర్ అనుకున్నారండి? స్వాగ్. డిఫరెంట్గా ఉంది కదండి, స్వాగ్ అనే పేరుతోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ శ్రీ విష్ణు గారు ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా క్యారెక్టర్స్ వేశారు. మూవీలో ఒక పెద్ద క్యారెక్టర్, చాలా జీసస్ అంటే ఫాదర్స్, చర్చ్లో ఫాదర్ ఉంటారు ఆ టైప్లో. అండ్ చాలా అంటే చాలా లుంగి కట్టుకుని పెద్దోళ్ళలాగా చాలా క్యారెక్టర్స్ చేశారు ట్రైలర్ చూస్తే. అంటే అప్పుడు అంటే ఒక పాతకాలం అంటే జనర్ అనేది, మీ పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు పుడతానే ఉంటారు మన. సో వెనకాల ఒక ఆయన ఉంటారు, మళ్ళీ పాపలు పుడతాయి ఏంటంటే, కాదు ఈసారి బాబే పుడతారు అంటే. సో మన వెనకాల చూపిస్తారు ఎంతమంది అమ్మాయిలు పుడతారు అండ్ ఒక అబ్బాయి కూడా పుట్టరు. అండ్ తర్వాత మళ్ళీ అబ్బాయి పుడితే ఏంటి సిచ్యువేషన్ అని అడుగుతారు ఒక చోట అయితే. సో కామెడీ ఫుల్ అయితే మూవీ చాలా నాకు తెలిసి. ట్రైలర్ అయితే ఫుల్గా కామెడీ అండ్ బాగా చూపించారు. అండ్ రొమాన్స్ అంటే రొమాంటిక్ సీన్ అక్కడక్కడ చూపించారు. అండ్ ఎమోషనల్ అక్కడక్కడ ఉంది. అండ్ యాక్షన్ కూడా ఉన్నట్టే ఉంది, కానీ కొంచెం చూడాలి. ట్రైలర్ అయితే కొంచెం నాకైతే కొంచెం గర్భిజ్గానే అనిపించిందండి. సో ఐ థింక్ జెండర్ గురించి మెయిన్లీ ఇక తీశారు, జనరల్గా జనరేషన్ గురించి. అండ్ స్వాగ్ అనే వీళ్ళు ఒక గోల్డెన్ ప్లేట్ గురించి మాట్లాడారు మధ్యలో. గోల్డ్ ప్లేట్ మీ దగ్గర ఉంది కదా అని. సో రాజుల కాలం నుంచి అసలు వారసుడు ఎవరు అన్న ఇదిలో గోల్డ్ మొత్తానికి వారసు ఎవరని చూస్తే మన శ్రీ విష్ణు గారు అనుకుంటున్నారు. సో చూడాలి ఆ ప్లేట్ శ్రీ విష్ణు గారు దగ్గర ఉందా లేదా అని మాత్రం చూడాలి. అండ్ దీంట్లో హీరోయిన్గా చేసింది మాత్రం మన రితు వర్మ గారు అండ్ మీరా జాస్మిన్ గారు. అండ్ చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు దీంట్లో. కాస్ట్ కూడా చాలామంది ఉన్నారు. మన దక్ష నాగర్కర్ గారు, శరణ్య ప్రదీప్ గారు అండ్ సునీల్, రవిబాబు, గెటప్ సీను, గోపరాజు రమణ గారు అండ్ చాలామంది ఉన్నారు. మన సునీల్ గారు అయితే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అంటే విలన్ టైప్లో క్యారెక్టర్ ఇచ్చారు. సో చూడాలి అసలు ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటో మూవీ వచ్చాకైతే తెలుస్తుంది. అండ్ దీనికి డైరెక్టర్ చేసింది మాత్రం హర్షిత్ గొలి గారు అండ్ ప్రొడ్యూస్ చేసింది మాత్రం టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం సాగర్ గారు అండి. సో బాగా చూద్దాం. కొంచెం విజయం అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అది అంతా. సో మూవీ వచ్చాక తెలుస్తుంది. సో మూవీ వచ్చాక కలుద్దాం. టేక్ కేర్, బై.